శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే ఈ సూర్యుడి వృషభ సంక్రమణం తులారాశి వాళ్ళకి అష్టమ స్థానం 8వ స్థానంలో ప్రారంభమవుతోంది. మే 15 నుంచి జూన్ 15 వరకు తులారాశి వాళ్ళకి సూర్యుడు అష్టమంలో 8వ స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం అష్టమ స్థానంలో సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అష్టమంలో సూర్యుడు ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు పాటించాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో సూర్యుడి వల్ల ప్రధానంగా తులారాశి వాళ్ళకి జీర్ణశక్తి మందగించే అవకాశం ఉంటుంది. అంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో తులారాశి వాళ్ళకి డైజెటివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారంలో పీచు పదార్థాన్ని ఎక్కువగా స్వీకరించినట్లయితే డైజెటివ్ ప్రాబ్లమ్స్ రాకుండా తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలను 8వ స్థానంలో సూర్యుడు ఎక్కువగా కలిగింపజేస్తాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, అలాగే కడుపు ఉబ్బినట్లు ఉండటము, ఇటువంటి సమస్యలన్నీ కూడా 8వ ఇంట్లో సూర్యుడు కలిగింపజేస్తాడు. అవన్నీ లేకుండా ఉండాలంటే తప్పకుండా ఆహార నియమాలు పాటించాలి, వ్యాయామం చేయాలి. అంటే నాభికి సంబంధించినటువంటి వ్యాయామాలు చేసుకోవాలి. అప్పుడు 8వ ఇంట్లో సూర్యుడి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఉదర సంబంధమైన సమస్యలు ఉండవు. 8వ ఇంట్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తులారాశి వాళ్ళు చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే వ్యాపారంలో కూడా భాగస్వాములతో కొద్దిగా విభేదాలు వచ్చేలాగా చేస్తాడు. బంధుమిత్రులతో వైరాన్ని కలిగింపజేస్తాడు. 8వ స్థానంలో సూర్యుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి పార్ట్నర్స్తో బిజినెస్లో జాగ్రత్తగా ఉండండి, పార్ట్నర్స్తో గొడవలు పెట్టుకోకండి, వాళ్ళతో స్మూత్గా మాట్లాడండి. అలాగే బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా సూటిపోటి మాటలు మాట్లాడకండి, వాళ్ళ మనసు గాయపరచకండి. బంధువులతో మిత్రులతో సమయానుకూలంగా మాట్లాడుతూ ప్రవర్తించండి. అప్పుడు ఈ సూర్యుడి వృషభ సంక్రమణం అష్టమంలో ఉన్నప్పటికీ తులారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఒక్కొక్కసారి మనోచింతన మనోవ్యాకులత 8వ స్థానంలో సూర్యుడు ఇస్తాడు కాబట్టి ఆ మనోచింతన లేకుండా మనోవ్యాకులత లేకుండా మనస్సు హాయిగా ప్రశాంతంగా ఉంచుకోండి. అప్పుడు అష్టమంలో సూర్యుడు ఇచ్చే ఫలితం నుంచి బయటపడవచ్చు. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ర్యాష్ డ్రైవింగ్ వద్దు. తులారాశి వాళ్ళు మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మాత్రం బండి కింద పడటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం, లేదా కారుకి ఏదైనా దెబ్బలు తగలటం, ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ కాకుండా స్మూత్ డ్రైవింగ్ చేయండి. బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా ప్రయాణం జాగ్రత్తగా చేయండి. అప్పుడు అలాంటి దెబ్బలు గాయాలు తగలకుండా వాటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు 8వ స్థానంలో సూర్యుడి వల్ల అతి నమ్మకమే ఒక్కొక్కసారి ప్రమాదాలు కలిగింపజేస్తుంది. అంటే నేను డ్రైవింగ్లో టాప్
అనేటటువంటి ఫీలింగ్, ఆ కేర్లెస్నెస్ వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఈ రవి వృషభ సంక్రమణం మీకు 8వ స్థానం అష్టమంలో ఏర్పడింది. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పీచు పదార్థం ఎక్కువగా తీసుకోండి, బాగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తినండి, బిజినెస్లో పార్ట్నర్స్తో జాగ్రత్తగా మాట్లాడండి, బంధుమిత్రులతో సమయానుకూలంగా వ్యవహరించండి, వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన అటెన్షన్తో డ్రైవింగ్ చేయండి. అప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అష్టమంలో సూర్యుడు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు. దాంతోపాటుగా సూర్యుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి తులారాశి వాళ్ళు ఈ సమయంలో సులభంగా బయటపడవచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్రచందనం పొడి కలపండి. ఎర్రచందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి
జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ. మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగూ చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.